చాలా రోజుల తర్వాత భవానీ వచ్చింది. అందరికోసారి హాయ్ చెప్పు భవానీ, తర్వాత నీతో మాట్లాడతాం మళ్ళీ. అటు తిరుగు కొంచెం, అటు నువ్వే అటు తిరుగు కొంచెం, అటు తిరుగు లిటిల్ బిట్. భవానీ ఝాన్సీ కూడా వచ్చింది, మా అమ్మ కింద ఆడుకుంటుంది. తర్వాత ఈరోజు భవానీ వల్ల ఒకరి గురించి ప్రస్తావన తెచ్చింది. మిత్రులారా, ఈ భూమి మీద డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, కానీ మంచి మనుషులు కరువు. సో భవానీ ఏం చెప్పిందంటే, ఒకప్పుడు తన కాలిరిగితే ఏమాత్రం సంబంధం లేకపోయినా ఈ వ్యక్తి ఎంతో సహాయం. నువ్వే చెప్పు, ఒక 2 మాటలు చెప్పు, తక్కువ క్లుప్తంగా, మన సబ్జెక్ట్ అది కాదు. రోడ్ యాక్సిడెంట్లో కాలిరిగింది, మోకాలు ఫ్రాక్చర్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. సర్జరీ చేస్తారంటే వేరే వెల్విషర్ సర్జరీ వద్దమ్మా, సఫర్ అవుతావు, కట్టించుకో, పుత్తూరులో ఎవరున్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే, ఆయన తెలుసు నాకు అంతకుముందు 2 years నుంచి, చేనేత వస్త్రాల ద్వారా పరిచయము. ఆయనకు కాల్ చేస్తే ఇంకా సొంత వాళ్ళు ఎవ్వరు లేరు, సొంత మనిషి కూడా అంత చెయ్యని సేవ నాకు చేసి ఈరోజు నన్ను నిలబెట్టిన దేవుడు, అంతే, అంతకుమించి ఎక్కువ చెప్పలేను. అంటే ఆయన ఆన్లైన్లో అంటే అతనికి తెలిసింది కొంతైనా ఒక మనిషి పట్ల ఉన్న కన్సర్న్. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం యూస్ కోసమో లేకపోతే ఒక సెన్సేషనల్ ట్రెండింగ్ టాపిక్ కోసం అట్లా కాదు. మన సమాజంలో మన మధ్య బతుకుతున్న వీళ్ళు జన్మతః చేనేత కార్మికులు. మనం మల్లేశం సినిమా చూసినాం, అందులో చేనేత కోసం ప్రయత్నించే కుటుంబాలు, చేనేత మీద ఆధారపడ్డ కుటుంబాలు, ఇట్లాంటివన్నీ చూసాం మనం. సో వీళ్ళ వేషధారణ చూస్తే కూడా తెలుస్తుంది కదా. అయ్యా మీ పేరు? నాగరాజు. మీ పేరు? కమలక్కన్నన్. మీరు? అన్నామలై. సో వీళ్ళకి కొంచెం తమిళ్ టచ్ ఉంది. సో ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే వీడియో, ఒకప్పుడు ఒక 50-60 ఏళ్ల క్రితం చేనేత చాలా ఉధృతంగా బాగుండేది కదా, ఇప్పుడు ఎందుకు పడిపోయింది, దానికి కారణాలు ఏమంటారు? అంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మరి వచ్చేసారండి. మాకైనా ముందు మగరాజులు పేదవాళ్ళ దగ్గర ఎక్కువగా కష్టాన్ని తీసుకొని తక్కువ కూలి, ఎక్కువ బిజినెస్ వేరే రకాలుగా మారిపోయింది. పాలిస్టర్ ఇటు రకరకాలుగా మారిపోయింది. మా బిజినెస్ చాలా తగ్గిపోయింది. చేనేతోళ్ళు అనేది 100 మంది ఉండేటప్పుడు ఇప్పుడు 10 మంది కూడా లేవు. సేల్స్ లేవు, మొత్తం ఎంత సేల్స్ లేవు. రకరకాల మోడల్స్ గుడ్లంతా వచ్చేసింది. చేనేతకు మదింపు లేదు ఇప్పుడు. దానివల్ల సో ఆ సేల్స్ ఎలాగ సరే, మార్కెట్ చాలా విస్తృతంగా అయ్యింది. అంటే మీరేమన్నా కొత్తదనంగా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తా ఉన్నామండి. కాటన్లోనే రకరకాలుగా కాటన్ వచ్చింది. బార్డర్స్, శారీస్, లుంగి, చుడిదారు, కలర్ పంచులు, సాధు గుడ్లు అన్నీ రెడీ చేస్తాం. ఏది కావాలన్నా రెడీ చేసి ఇవ్వగలుగుతాం. ఓకే, కానీ మీకు ఆర్డర్ ఇవ్వాలి. అంటే 1-2 కాకుండా బల్క్లో ఇవ్వాలి. 1-2 చేయలేము. ఇప్పుడు ఇంతకుముందు వీడియో చూపించాడు, వీలైతే ఆ వీడియో కూడా నేను వీడియోలో పెడతా. సరే అండి. అంటే ఎంతో పెద్ద మిషనరీ. అవునండి. అది టకా తిరుగుతూ ఉంటే దాదాపు ఇప్పుడు చీర కావాలంటే ఒక 100 చీర ఆర్డర్ ఇస్తే చేస్తాం, లేకపోతే మా దగ్గర ఆల్రెడీ ఉండే తీసుకోవాలి. అదే. సో ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఉంటాయి, కలర్గా ఉంటాయి. మాకు ఇది ఇలా కావాలంటే ఒక ఆర్డర్ ఇస్తారు అనుకోండి, దాంట్లో 100 చీర ఇస్తే చేయగలుగుతాం. ఓకే, సో అప్పుడు మీకు కొంత ప్రాఫిటబుల్గా ఉంటుంది. అవునండి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు దాంతో పాటు అడ్వాన్స్ కూడా ఇవ్వాలి. అది ఓకే, అది ఎలాగ ఉండేది. లేకపోతే ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసేది, దానివల్ల మేము అడ్వాన్స్ లేకుండా చేయలేము. ఇప్పుడు ఆన్లైన్లో ఈ మెటీరియల్ కావాలంటే చూపిస్తాం, ఆ నెంబర్కి వీడియో కాల్ చేయమంటే చేస్తాము. మళ్ళీ వాళ్ళు ఏది కావాలనో దాని అమౌంట్ పంపిస్తే వాళ్ళు అది అర్థమైందిలే. బేసిక్ బిజినెస్ ఫండమెంటల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ తీరా మనం మెటీరియల్ తీసుకొచ్చి వర్క్ చేసినాక అవతల వ్యక్తి రాలేదనుకుంటే ఏం చేసేది, అది ఎవరికి ఉపయోగపడదు. ఒక ఐడియా మీద చేసిస్తాం మేము. సొంత ఐడియాలో చేసేది ఎప్పుడు ఉంటాయి. అది అర్థమైంది. సో ఇప్పుడు మీ ఇంతకుముందు జనరేషన్స్ అంతా చేనేతలు, మా తాత ముత్తాత, అంటే ఎట్లా పుట్టిన తర్వాత ఖచ్చితంగా చేయమని చెప్తారా? మీకు కూడా ఆసక్తి లేదండి. దాంతోనే పుట్టిన తర్వాత 5 ఏళ్ళు చదవతానే వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూడాల ఒక బిడ్డ చేస్తా ఉంటుంది, అది తరతరాలకి ఇంట్లోనే చేసే పని. అందుకని చూసి అది అలవాటు. చేప పిల్లకి ఈత నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మేము చేప పిల్లగానే ఎవరు చెప్పాల్సి, కడుపు 9 నెలల ఉండే అమ్మాయి కూడా ఈ వృత్తి చేయాల్సిందే, తప్పదు. రేపు కనుక్కోవాలంటే మా అబ్బాయి రేపు డెలివరీ అంటే ఈ రోజు నైట్ కూడా మా భార్య చేసింది. ఈ వృత్తి మరి ఇంట్లోనే చేసుకునే వృత్తి, ఒకరింట్లో పోయి చేయాల్సిన వృత్తి కాదు. మా ఇంట్లోనే మీ సొంత వృత్తి మాది. ఓకే, మరి అక్కడ ఉన్న లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ
గవర్నమెంట్ కానీ? గవర్నమెంట్ సహాయం మాకు అందదండి. ఎందుకని? మాకైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా. సరే, ఇప్పుడు ప్రభుత్వం పెద్ద పెద్దోళ్ళ కోసం కాదు కదా, అందరి పేదోళ్ళకి మేము అంత మాకు సూరిటీ అడుగుతారు, సూరిటీ ఉండదు మా దగ్గర. సూరిటీ లేకపోతే గవర్నమెంట్ సహాయం పొందలేము. దానివల్ల ఏదో ఒకటి రెండు ఉండే దాంట్లో చిన్న పెద్ద చేసుకుంటా అట్లే బతుకుతూ ఉంటామండి. ఓకే, సరే అయ్యా, మీరేమన్నా చెప్పండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా, నా మనసులో 2-3 ఆలోచనలు మాత్రమే ఉన్నాయి, అంతకంటే నాకు కూడా ఎక్కువ సబ్జెక్ట్ తెలియదు భవాని. ఒకటి ఏమిటి, ఎవరైనా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న చీరలు కానీ మెటీరియల్ కొనుక్కోవాలంటే చేనేతవి కొనుక్కోండి, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. కరెక్టే కదా? కరెక్టే అండి. రెండవది, ఎవరైనా వ్యాపార రంగంలో ఉండి బట్టల షాపులు ఉన్న వాళ్ళైతే ఒకసారి వీళ్ళ నెంబర్ నేను పెడతాను కింద, సంప్రదించి మీకు బల్క్లో శారీస్ కానీ, లేకపోతే డిజైనేటెడ్ శారీస్ కానీ, లేకపోతే సల్వార్ కమ్మీజెస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇటువంటి ధోతీలు కానీ మంచి కాటన్ది. ఎందుకంటే కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ పరంగా మనం సంశయించక్కర్లేదు. అవునండి, క్వాలిటీ మెయింటైన్ బాగుంటుంది, తరతరాలుగా చేసేది. ఒక్క నిమిషం అయ్యా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తేనే కదా. నా ప్రశ్నకు జవాబి, ఎంకరేజ్మెంట్ అంటే అదే ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్టే, కొనుక్కోవడం లేదా ఆర్డర్ ఇవ్వడం. అంటే మన లిమిటేషన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి గల్లా పట్టుకుని నా కొడుకు ఆర్డర్ తీసుకొని చెప్పలేం కదా. అందుకని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, ఎట్లీస్ట్ తలా ఒక్కొక్కరు ఒక్కొక్క చీరను కొనుక్కోండి దయచేసి. వాళ్ళకి వేరేది లేదు, అదర్ ఇంకొకటి ఇది లేకపోతే ఇంకొకటి ఉంది అనేది లేదు, అర్థమైంది. సో వాళ్ళు చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. వర్షం కోసం ఒక రైతు వెయిట్ చేసినట్టు దానికి ఆల్టర్నేటివ్ లేదు. వీళ్ళకి వేరే చదువుకోలేదు, వేరే విషయాలు తెలియదు, చేస్తే అందరూ బట్టలు నేయాలి. చిన్న చెప్పండి. కొంచెం ఇటర్ పక్కరా, మాది వచ్చి ఫ్లెక్సిబుల్గా ఉండరా. ప్యూర్ కాటన్ అండి. కాటన్ అయ్యేటప్పుడు కొంచెం కలర్ పోతాదండి, కొద్దిగా గంజి కలర్ కొద్దిగా పోతాదండి. కలర్ పోయింది అని చెప్తే గుడ్డకి మదింపు లేదు. కాటన్ అయితేనే కలర్ పోవాల్సిందే. అది తెలియదు కదా జనాలకి. అది చెప్తున్నాను, అప్పుడు నేను చెప్తున్నాను గంజి కలర్ అంటారు, అది కొద్దిగానే దిగుతుంది. కలర్ దిగింది, అదే కలర్ దిగకపోయినా అది పాలిస్టర్ అండి. కలర్ దిగితేనే అది కాటన్. అది వచ్చి అర్థం చేసుకోవాలి కొనేటి వాళ్ళు. మళ్ళా వచ్చి మనకి వచ్చి ఇది మసాలాగా అయిపోతుంది గుడ్డ అంటే, పాలిస్టర్ ఏమో షైనింగ్ గా ఉంటది. ఈ కాటన్ అయితే కొంచెం డల్ కొడుతుంది. ఇప్పుడు ఎవరికన్నా సరే, ఇప్పుడు ఆరోగ్యం కోసం కాటన్ అన్నారు అంటే అది మనం దాని రంగు దాని యొక్క నిగారింపు అది కాదు. ఎవడన్నా నిజంగా నా శరీరానికి హాయిగా ఉండాలనుకుంటే వాడు కాటన్ వేసుకుంటాడు. అట్లా కాకుండా ఎవరన్నా వేరే మెటీరియల్ తో చేయమన్నా చేసిస్తారా? అదే అంటే ఇప్పుడు ఎవరికి ఏం కావాలనో, ఇప్పుడు సరే ఇప్పుడు ఎవడన్నా నాకు రంగు నిలబడాలి, నాకు మెరవాలంటే అట్లాంటి వాళ్ళకి నిలుస్తుందండి, అంతా దిగబారదు, కొద్దిగా దిగుతుంది. పెద్ద సమస్యని తీసుకుని వస్తారు, దానివల్ల చెప్తున్నాం మేము. ఓకే, అది వచ్చి కాటన్ అయితేనే కొద్దిగా పోతుంది, అది పోతేనే మనకి కాటన్, పోకపోయినా అది పాలిస్టర్. ఇప్పుడు మీ గుడ్డ దగ్గర మించి ఎన్నిసార్లు ఉతుకుంటారు దీన్ని? ఇప్పటికో 2 సార్లు ఉతికాను. 2 సార్లు ఒకే ఒక డ్రాప్ కూడా పోయి ఉండదు అని ఏం పోదు, అట్లే ఉండదు. అదే కాటన్ అయితే కొద్దిగా కానీ బాగుంటది. గుడ్డ వేసుకుంటే మనకి ఒంట్లో అంత హాయిగా ఉంటది. చెమట లాక్కుని బయట వదిలేది కాటన్ మాత్రమే. శరీరానికి హాయిగా ఉండేది కాటన్. నాకు ప్రశ్న, మళ్ళీ టీ షర్ట్స్ కూడా చేస్తారా? టీ షర్ట్ చేయము. ఎందుకు? అది కాటన్ లో నిలవదండి. అచ్చా, మరి ఇప్పుడు చాలా చోట కాటన్ టీ షర్ట్స్ వచ్చి బనీన్ గుడ్డ క్లాత్, అది కూడా కాటనే. అయినా మా కాటన్ కాది, ఇది వేరే ఐటమ్. దీంట్లో లైట్ గా ఒక నిమిషం ట్యూషన్ ఇటు రావాలిరా, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదురుగా ఉండాలి. ట్రై చేయి, పర్లేదు. టీ షర్ట్స్ బనీన్స్ ఇది పాస్ సైడ్ తిరుపతి ఏరే డివైస్. మా ఏరియా వచ్చే పుత్తూరు, పట్టుకోండి, పుదుపేట, ఓన్లీ కాటన్ ఏరియా. ఈ సర్కిల్ ఇండస్ట్రీ అంతా కాటన్ సర్కిల్, పాలిస్టర్ ఇదంతా అక్కడ తయారు చేయరు. కాబట్టి ఇది మీరు అడిగే టీ షర్ట్ అంతా నేను ఊరికి, ఎందుకంటే నేను ఈ మధ్య ఇగో ఈ టీ షర్ట్ మీద నేనే ప్రింట్ చేసుకున్నా. ఇది నేను ప్రింట్ చేసుకుని ఇంట్లో తెలుసు, నేను కూడా నేర్చుకుంటున్నా. మా ఫ్రెండ్స్కి ఎవరైనా టీ షర్ట్ డిజైన్ కావాలనుకో, ఇప్పుడు మీ బొమ్మని నేనే, ఇది నా చేతి రాతనే, ఇది నేను కొంచెం తెలుసుకున్నా. సో ఒకవేళ ఇది ఉందనుకో, నేనే మీకు కొంత ఆర్డర్ ఇచ్చి ఉండేవాడిని. సరే లేదు కాబట్టి వదిలేద్దాం.
తిరుపూర్ ఐటమ్. ఓకే. తిరుపూర్ ఈరోడ్ కాటన్ ఏరియా నుండి అచ్చా. మళ్ళీ కాటన్ 100% గ్యారంటీ. మీరు ఏది తమ్ముడు చెప్పినట్టు సాయం దిగితేనే ఒరిజినల్ కాటన్. అది అర్థమైంది. అది కొంత ఎడ్యుకేట్ అవుతారులే. అది తప్పు కాదు కదా, దాని యొక్క బట్ట స్వభావం చెప్తున్నారు మీరు. కాటను అంటేనే మేము చేస్తామండి. ఏ రకమైన కాటను, చీర అయినా సరే, ధోతి అయినా సరే, లుంగి అయినా సరే, బెడ్షీట్ ఏదైనా చేసి మీరు ఆర్డర్ ఇస్తే ఎప్పుడైనా చేసి ఇస్తాం. సో ఇప్పుడు మీ దగ్గర ఎగ్జాంపుల్ ఒక 100 మంది చీరలు కావాలంటే దొరుకుతుందండి. ఓకే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మీ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఫోటోలు గిట్టలు మా పంపి నేత చేసే వీడియో పంపిస్తాం మీకు. పట్టు కూడా చేస్తాం అడిగితే. నేను అంటున్నది ఏంటంటే ఏం చేస్తామని కాదు, ఇప్పుడు నా మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరిలో 1% స్పందించిన ఒక 100 చీరలు అయితే సేల్ అవుతాయి అట్లీస్ట్ అనుకుందాం. ఎందుకంటే మనం వాళ్ళు ఎవరో తెలియదు, ఒక హోప్ తీసుకుంటారేమో. ఎందుకంటే సినిమా టికెట్ల కోసం ఎగబడే జనాలు ఉన్న రోజుల్లో మనం ఇది తీసుకుంటారని మనం బల తెలియదు. వాళ్ళకి తెలుగు రాదు కానీ స్వామి, వాళ్ళ భార్య ఎంత ప్రేమగా మాట్లాడతారంటే ఆ ప్రేమను మనం చెప్పలేం. పిల్లలు 6 పిల్లలు ఆయనకి, అంత దీని మీదే పోషణ. అది చూస్తే నాకు అసలు నిజంగా గుండె తరుక్కుపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అనుభవించాను నేను వాళ్ళ ప్రేమని. అర్థమైందిలే, ఐ అండర్స్టాండ్. అంటే అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది జీవన వృత్తి గురించి. ఇది జీవనాంతం మరి, జీవన వృత్తి. ఈ వృత్తి మాకు చేయూతనిస్తే మనకి కొంచెం. ఇప్పుడు మీరు ఏపీ కిందకి వస్తుందా ఇది? ఏపీ అంటే ఆల్మోస్ట్ తమిళనాడు. చెన్నైకి 100 కిలోమీటర్ అండి మాకు, తిరుత్తనికి 40 కిలోమీటర్ 40. ఓకే ఓకే ఓకే. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, తిరుపతికి 40 కిలోమీటర్స్. తిరుపతికి వచ్చేవాళ్ళు మా షాపుకు రావచ్చు, నారాయణవనం దగ్గరే. ఓకే. ప్రతిరోజు తిరుపతి నుంచి టూరిస్ట్ బస్సు, కొండవాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతిరోజు తిరుమల బస్సు వస్తుంది నారాయణవనం టెంపుల్కి. రావాలంటే రావచ్చు. టెంపుల్కి ఎదురుగా మా షాపు. పేరు ఎట్లాంటిది ఉందా? నారాయణవనం, అదే సొరకాయల స్వామి. ఓకే ఓకే ఓకే. సరే, ఇప్పుడు నేను ఒక డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. నెంబర్ పెడితే ఎవరెవరికైనా 1 అన్నా 2 అన్నా 3 అన్నా బల్క్గా కావాల్సి వస్తే దయచేసి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించింది, ఇది ఏదో బ్రెడ్ బర్గర్ అట్లాంటిది కాదు, జీవికకు సంబంధించింది. అందుకని ప్రతి ఒక్కరు ఒకసారి అనుకుంటే కొందరికి చిన్న సహాయం చేసేదే అందరూ. అది. సో అందుకని యాక్చువల్గా వీళ్ళ ఆ మాట అనకూడదు. మన భారతదేశం కనుక ఓన్లీ చేనేత మీద ఆధారపడితే వీళ్ళంతా కింగ్స్ బేసికల్గా. అంటే ఓన్లీ ఒక మనిషి నేసిన దాని మీదే ఒకవేళ ఈ సమాజం ఆధారపడితే ఇప్పుడు వీళ్ళ కోసం ఎదురు చూడాలి మనం. ఇప్పుడు మనకు చాలా రకరకాల వేరే వేరే ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఉండండి, ఎవరో ఇస్తారులే. అది స్న్యూట్ పెట్టినాను. సో రకరకాల మెటీరియల్స్ వస్తున్నాయి కాబట్టి వాటి మధ్యన ఇది నెగ్గుకు రాలేకపోతుంది. రకరకాలుగా బయట దేశం నుంచి ఎంత వచ్చి దిగిపోతుంది, కేరళ వాళ్ళది వచ్చి దిగిపోతుంది, మన ఆంధ్ర వాళ్ళది, మనం సొంత ఆంధ్రాలో చేసేది క్వాలిటీగా ఉంటుందండి. ఓకే. అయినా కాటను కొన్ని రోజులు యూజ్ చేసుకోవాలి. ఓకే. అది చెమట లాగి లాగి ఉప్పు తేరిపోతుంది, దానివల్ల కొన్ని రోజులు చినిగిపోతాయి, చాలా రోజులు ఉండదు. ఓకే. కాటన్ కాబట్టి. ఇదే మిస్సిడ్ అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఉంటాయి. కాటన్ అన్నేళ్ళు వాడకూడదు. కాటన్ అంటే ప్యూర్ దారం, అంతే, ప్యూర్ దారం. దానివల్ల ఉప్పు తిని తిని ఒళ్ళుకి మళ్ళీ రివర్స్ అవుతుంది. అది కొన్ని రోజులే వాడుకోవాలి. ఓకే. సో ఇది ఆరోగ్యానికి మంచిది. ఏ హాస్పిటల్ ఇంకోటి మనమే శాశ్వతం కాదు, షర్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం కానీ ఏ హాస్పిటల్కి పోయినా కాటన్ ఉపయోగించుకోవాలి. మనకు ఏదైనా చిన్న నెత్తిరి వచ్చినా కాటన్లోనే తొడుస్తారు. అయినా కాటన్ మనకి మంచిది. అర్థమైందిలే, కాటన్ వాడతారు, వాడాలి. ఇప్పుడు మీరు వేసుకున్నది ప్యూర్ కాటన్, పంచె కాటన్. ఇప్పుడు పంచెకి అల్లేది, ప్యాంట్ కల్లేది వేరే వేరే ఉంటుంది? ప్యాంట్ ఉండదండి. సరే, పంచెకి షర్ట్ ఒకటే క్లాత్? ఒకటే క్లాత్. అచ్చా, ఓకే ఓకే. అంటే నాకు తెలియదు, కలర్ వేరే వేరే వస్తుంది, అయినా నూలు కౌంట్ ఒకటే. సరే, నేనైతే ఇప్పుడు పంచెలు కట్టుకుంటున్నా. అవునండి. నాకు హాయిగా ఉంది. సరే, ఈ క్లాత్ కొంచెం కాటన్ ప్లస్ పాలిస్టర్ అని చెప్పాను. సో అందుకని నాకు కాటన్వి నేను మీకు పోగానే నేను మీకు ఫోన్ చేస్తా, నాకైతే కొన్ని పంపిద్దురు, అవి అయితే నేను తీసుకుంటాను. తర్వాత నా మిత్రులందరికీ నేను మళ్ళొకసారి ఈ భవానీ తర్వాత మిగతా మిత్రుల సమక్షంలో చెప్తున్నా, తీసుకోండి, ఇంతే. ఇంతకుమించి ఇట్స్ నాట్ ఎ డిమాండ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. అంతేనా భవానీ? నువ్వు కూడా నీ మాట చెప్పు, ముగిద్దాం.
నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి చేయూతనివ్వాలి, అంతకు మించి వేరేది ఏమీ లేదు. అవును. వాళ్ళ మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఒకటి కాకపోతే ఇంకోటి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు కాబట్టి వాళ్ళ కుటుంబం 5-6 ఉమ్మడి కుటుంబం, దట్స్ మళ్ళా సింగిల్ ఫ్యామిలీ కూడా కాదు. అంతమందిని ఆ పెద్ద మనిషి చేనేత ద్వారానే పోషించాలి అంటే ఒకసారి హార్ట్ఫుల్గా ఆలోచించి వాళ్ళకి చేయూతనివ్వాలనేదే నా ఉద్దేశం, అంతే. నేనైతే వాడతాను, టవల్స్ అన్నీ ఉంటాయి, నాకు అవసరమైనవన్నీ నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, తిరుపతి కొండకు వచ్చేవాళ్ళు మా షాప్కి రావచ్చండి, దగ్గర 40 కిలోమీటర్స్. ఎవరు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని కలవంటే తిరుపతికి వచ్చేవాళ్ళు కలవచ్చు. 40 కిలోమీటర్స్. మేము నారాయణవనం వెళ్ళినప్పుడు మా పాప కోసం పాలు అడిగితే ఎక్కడ దొరకలేదు, వీళ్ళ ఇంట్లోనే మేమేం చెప్పాలా, పాపకి ఒక గ్లాస్ పాలు కావాలి అంటే కాచి పిల్లలకి ఎలా కాయాలో అలా వాళ్ళే కాసి ఇచ్చేసారు. ప్రాసెస్ కూడా మేము చెప్పలేదు. అంటే వాళ్ళ సహృదయత అనేది, కల్మషం లేని హృదయం నన్ను అక్కడ టచ్ చేసేసింది. అప్పటి నుంచి పాప ద్వారా పరిచయమైన మా పరిచయం దగ్గర 6 ఏళ్ళు. అందుకే వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించి నువ్వు ఇక్కడికి పిలిపించావు. అందుకే నాకు భవానీ గారు చెప్పగానే నాకు అనిపించింది ఒకసారి మాట్లాడదాం అంటే ఎన్నెన్నో చేస్తాం, ఊరికే చేద్దాం, చూద్దాం. కాలు యాక్సిడెంట్లో ఇరిగింది కాబట్టి మాకు ఇంకా ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఇది కుదిరింది. ఆ కాలు ఇరిగిపోయింది, ఆ అమ్మ ఏడ్చిపోయింది, చాలా నొప్పి. ఆపరేషన్ వరకు పోయారు, డబ్బులు కూడా కట్టేశారు. వద్దండి, నేను నెత్తిరి వచ్చిందా, కాలు ఇరిగిపోయి బయట వచ్చేసిందని అడిగితే ఏమి లేదు, రాలేదు, అట్లంతా ఏం లేదు, లోపల మాత్రమే ఏమికి ఇరిగిందంటే అట్లంటే మీరు వచ్చేయండి కారు తీసుకొని ఈసలాపురం, మా ఫ్రెండ్స్ ఉండరాడ, ఎవరిపైనా 2000 తీస్తారు ఫీజు. మా ఫ్రెండ్ కాబట్టి ₹1 తీసుకోలే, ఫ్రీగా చేయించాం. అది ఆపరేషన్ చేసి ఉంటే కూడా 5 లక్షలు అయి ఉండేది. 5 లక్షలు అయి ఉండేది ఆపరేషన్కి. ₹1 ఖర్చు లేకుండా తిరుమల కొండ ఎక్కి దిగేలాగా చేయించాను నా శక్తిలో. ఇప్పుడు ఆయన చీరలు కాకుండా ఈ ఆర్డర్లు వచ్చాను. సరే అండి, మంచిదండి, నేను చేయిస్తాను. వెరీ గుడ్. చూసావా, ఇది నన్ను వెతుక్కొని వస్తే నేను ఏ సహాయం అంతా చేస్తాను. చాలా మంచి మాట ఇదే. ఈ మంచి మనస్సే మిమ్మల్ని కాపాడుతుంది. అవును, డబ్బులు తీసిస్తే తీసుకుంటారు వాళ్ళు. అయినా ఒక మనిషి 2 అంటే మా సొంత గాళ్ళు, మా ఫ్రెండ్స్ అని చెప్తే ఎవరైనా ఫ్రీగా చేస్తారు. ఈసలాపురం, పుత్తూరు అంటే ఓకే. మా వృత్తి గురించి మేము టూర్ వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడు, ఎక్కడెక్కడ ఏమేమి తయారు చేస్తారు ఎట్లా అని చూసుకునేదని. అప్పట్లో స్వామిగా అది ఈసలాపురం కట్టే వాళ్ళు కూడా మనకు పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు. అది ఏదో విధంగా ఒకరికొకరు సాయం చేసుకుంటాం. అంటే చివరిగా ఏంటంటే, అయ్యా ఒక్క నిమిషం, చివరిగా ఏంటి, మనం అంతా కోఎగ్జిస్ట్ అవుతున్నాం కాబట్టి, కలిసి ఉంటున్నాం కాబట్టి, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా మనం అంతా ఒక మానవ సమాజం కాబట్టి కొంచెం ఒకరికొకరు సాయం చేసుకుందాం, కదా అందరి జీవితాలు బాగుంటాయని చెప్పడానికి అంతే. ఓకేనా శ్రీకర్, అర్థమైందారా? ఏమర్థం చెప్పరా? అందరికీ సాయం చేయాలి. ఇంకా చెప్పు. సరికొత్త చీర ఊహించినాను సరదాల. సో ఇది అయ్యా, నేను మీ నెంబర్ పెడతాను, చూద్దాం. ఎవరన్నా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి హంబుల్గా మీ నెంబర్కి మీకు ఏం కావాలో చెప్పండి, ఆ ఫొటోస్ పెడతామని చెప్పి స్పందించి. ఓకే, నేను షేర్ చేయించుకుంటాను. ఆ కార్డులో కూడా ఏ నెంబర్ పెట్టాలో నాకు చెప్పండి, అది నేను పెడతాను. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి అందరి తరఫున. అందరికీ భవానీ ఒకసారి, అందరికీ బాయ్. సో మిత్రులని మాకు సహాయం చేయండి, మళ్ళీ చెప్పండి ఒకసారి, వినిపిస్తుంది. మంచి విధానంగా మాకు సహాయం చేయండి. వాళ్ళు అంటే వాళ్ళు చేస్తున్న పనికి ప్రతిగా అడు తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ డిపెండ్ అపాన్ డొనేషన్స్. ఓకేనా? సో నేను కూడా నా మిత్రులందరికీ వాట్సాప్లో పెడతాను మీ కార్డు, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఈరోజు రేపు పెడతాను. చూద్దాం స్పందన ఎట్లా వస్తుంది, అది దైవాధీనం. ఓకే, టాటా బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్తో. ఎట్లా వచ్చారు మీరు? ఇది కాచిగూడ బండికి వచ్చి ఇక్కడికి ఎట్లా వచ్చారు? ఆటోలో. ఓకే ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని వెళ్దురు. టాటా బాయ్ బాయ్.